రోజులైంది, ఇది 3వ రోజు. చెప్పిన పని చెయ్యు కానీ నీ మొహానికి ఆ పిల్లిగడ్డ ఒకటి. నీకు నా గడ్డం మీద కోపం ఉంటే చెప్పు, పార్లర్కి వెళ్ళి తీయించేస్తాను. నా మీద కోపం ఉంటే చెప్పు, కోర్టుకెళ్ళి డైవోర్స్ ఇచ్చేస్తాను. ఏంటి, నాకు డైవర్స్ ఇస్తావా? నీ మొహానికి అంత ధైర్యం కూడానా? ఏది చూస్తాను. లిఫ్ట్ లో మొదలెట్టమంటావా? పోకిరిలో కూడా లవ్ అక్కడ స్టార్ట్ అయ్యి బాగా వర్కౌట్ అయింది. అసలు సెంటిమెంట్ గా కూడా బాగా కలిసి వస్తుందేమో. అలా అనిపిస్తుందా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కానీ అమ్మోర్లా ఉంది. నెత్తి నోరు బాదుకున్నాను నీ మొహం చేసుకోనని. మా అమ్మ వినిసేస్తేగా. మా అమ్మ కూడా వినలేదు, అందుకే చచ్చింది. రోజు నీ ముఖం చూడలేక. నా మొహానికి నీ మొహానికి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు సంబంధం లేదు. ఏం బాబు, నీకేమనిపిస్తుంది? నాకేమనిపించట్లేదు. ఏ ఎందుకు అనిపించట్లేదురా? మగోడికి మగోడు సపోర్టా? అతనికి ఆ ఉద్దేశం ఉంటే నీకే సపోర్ట్ చేసేవాడు. ఏరా ఏమో కొంచెం మర్యాద మాట్లాడు. అసలు మా బాధలు మేమన్నాం. ఎవరేం చేసి చచ్చాడో? లిఫ్ట్ ఆగింది. మీ అబ్బాయి నొక్కాడు. ఏరా మా అబ్బాయి నొక్కాడని నన్నే చూసి చెప్తున్నావేంటి? వాడికి చెప్పొచ్చుగా. అయితే వాడికి పుట్టలేదనా నీ అనుమానం? చూడు, కళ్ళు దగ్గర పెట్టుకుని చూడు. రంగు ఒకటే నాది, రూపం ఆడిదే. అయ్యి బాబోయ్, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే కూడా తీసుకురావద్దంటాను నేను. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఐ లవ్ యూ. ఏంట్రా, ఎంత ధైర్యరా నీకు? ఐ లవ్ యూ అని చెప్తావా? పైగా అందంగా ఉన్నానని చెప్తావా? నేనా? మిమ్మల్ని? నేను చెప్పేది అమ్మాయి కండి. నువ్వు చెప్తే నమ్ముతాను అనుకుంటున్నావా? ఏ ప్రతిరోజు నీ వెంటే ఉంటుందిగా, అప్పుడు చెప్పుకోవచ్చు ఐ లవ్ యూ అని. మీరేనా చెప్పండి, మీ ఆవిడ అందంగా ఉందంటే మీరు నమ్ముతారా? అస్సలు నమ్మను. ఎందుకంటే అది అందంగా లేదని అందరికీ తెలుసు. అంతే కదా. కావాలంటే కేసు పెట్టుకోమను, కోర్టులో అందరు నీకే సపోర్ట్ చేస్తారు. ఇంటికి రా చెప్తాను నీ సంగతి. గంట దొబ్బింది. జ్యోతి, నువ్వు ఎప్పుడు చింతపిక్కలాటే ఆడతావేంటి? నీకు బోర్ కొట్టదా? ఆడపిల్లని, నాకు ఈ ఆటే వచ్చి మరి. నేను ఇంకొక ఆట నేర్పిస్తాను, ఆడతావా? ఏమాట? అమ్మా నాన్నట. అదెలా ఆడాలి? పక్కింటి ఆంటీ అంకుల్ ఆడుతుంటే నేను చూశాను, చాలా బాగుంటుంది. నీ దగ్గర ఉన్న బుక్స్ తో నన్ను కొట్టాలి, నా దగ్గర ఉన్న బుక్స్ తో నిన్ను కొడతాను. ఏమే, బాగుంది కదా, ఆడుకుందామా? నీకేం చెప్పాను రా నేను? హోంవర్క్ చేయమని చెప్పానా? అమ్మా, ఇది కూడా ఒక హోంవర్క్ ఏనమ్మా, మా డ్రిల్ మాస్టర్ ఇచ్చారు. నాయనే, ఎన్ని తెలివితేటలు వచ్చినాయిరా? నీ బాబు తెలివితేటలన్నీ వచ్చినాయి నీకు. చెయ్యి, హోంవర్క్ చెయ్యి. మీరేంటే సరిగా కూర్చోండి, సరిగా గుప్తి కూర్చోండి, సరిగా సరిగా కూర్చోండి. నడండి రా, నడండి, కూర్చోండి. సైలెన్స్. అమ్మా, ఆ అమ్మా, ఆ ఆవు, ఈ ఇల్లు. నువ్వేమో ఆ అమ్మా ఆ ఆవు అని చెప్తున్నావు, టీవీలేమో ఆ అంటే అమలాపుడు, ఆ అంటే ఆహాపుడు అని చెప్తున్నారు. ఇందులో ఏది కరెక్ట్ నాకు తెలియాలి. తోలలు చేస్తానేదవా, నిన్న కొట్టిన సరిపోలేదా నీకు? కూర్చో, కూర్చో. సైలెన్స్. ఆ అమ్మా, ఆ ఆవు. కాస్త కాఫీ ఏమైనా ఇస్తావా? ట్యూషన్ ఇంకా అవ్వలేదు. ఓహో, ట్యూషన్ లో బిజీగా ఉన్నారా? సరే నేనే పెట్టుకుంటానులే. చంటి, ఇప్పుడు నేను చెప్పిన మళ్ళీ చెప్పు. ఎరా, నిన్న నీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందని న్యూస్ వచ్చింది, నాకు చూపించలేదే? అది చించవతలో పడుతున్నా. ప్రోగ్రెస్ రిపోర్ట్ చింపవతల మారేసావా? ఎంత ధైర్యం రా వెధవా! ఆ మార్కులు చూస్తే నువ్వు కూడా అదే పని చేస్తావు నానా. ఓహో, మనకి మార్కులు ఆ లెవెల్లో వచ్చాయా? ఆ పని కాదురా, ఇంకో పని చేస్తాను వెధవా నిన్ను. నన్నైతే కొడతావు కానీ అన్ని ఇంకా కాలేజ్ నుంచి ఇంటికి రాలేదు. వాడినే మనవా? ఏమే, వాడు ఇంకా కాలేజీ నుంచి రాలేదా? రాలేదు. అప్పుడెందుకు ఇంటికి వస్తాడు? ఫ్రెండ్స్ తో లేడీస్ కాలేజ్ చుట్టూ చక్కర్లు కొట్టి, అమ్మాయిలకి సైట్ కొట్టి, ఆ తర్వాత గోదావరిలో ఈత కొట్టి వస్తాడు. ఈ లోపల నువ్వేమో నన్ను కొట్టి కొట్టి అలసిపోతావు. ఇంటికి చిన్న కొడుగ్గా చచ్చిన పుట్టకూడదు. అమ్మ నా చిన్న కొడుకు. ఏంటిది? పాలు. రాధా, గ్లాస్ తో తెస్తే అందంగా ఉంటుంది, బిందెతో తెస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఓహో, నీ బాడీకి మ్యాచింగ్ అనే. కూర్చో కూర్చో కూర్చో.
రాధా అదే టచ్. ఏంటది? అదే టచ్. రాధా అదేంటి? బాధ. బాధ? అవును, తీయటి బాధ. ఓహో, నా పిలిపే అంత ఫీలింగ్ తెచ్చిందా? అదే టచ్. రాధా అదే బాధ. ఏంటి అదే టచ్ అంటావు, అదే బాధ అంటావు? అసలు సంగతి ఏంటి? నేను పతివ్రతనండి. కాదని ఎవడున్నాడు? నేను నారీ శిరోమణినండి. అందుకే కదా చేసుకుంది. నాకింత బాడీ ఉంది కానీ అందులో ఉండే చిన్న మనసు మాత్రం నా దగ్గర లేదండి. అంటే పెళ్లి చూపుల్లోనే నాకు ఇచ్చేసావా? కాదండి, నా మనసు ఏమైందో ఎక్కడుందో చెప్పాలంటే మీకు ఫ్లాష్ బ్యాక్ చెప్పాలండి. ఫ్లాష్ బ్యాక్? హీరోయిన్స్ కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, కామెడీ ఫేస్ నిది, నీకు ఫ్లాష్ బ్యాక్? అవునండి, గతంలో నేను డాన్స్ నేర్చుకునేదాన్ని. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే మదశిఖి పింఛాలంకృత చికురే మదశిఖి పింఛాలంకృత చికురే మహనీయ కపోలజితముకురే మహనీయ కపోలజితముకురే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే ఏంటి కాలికి వెన్నపూస కూడా రాసేవాడా? అవును, ఆ గోపి నేను ప్రేమించుకున్నాం. ఒకరోజు నా గోపి గొంతు వరకు నీళ్ళలో మునిగి పాడుతున్నాడు. నేను నది ఒడ్డున ఇసుకలో డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. ఎందుకలా? కళాహృదయాలు. కళాహృదయాల కళాహృదయాల మీ మొహాలు మండ. ఆ తర్వాత ఏమైంది? ఇంతలో నా గోపి నీళ్ళలో ఉండగా ముసలి లాక్కెళ్ళిపోయింది. నా గోపి నా మనసు లాక్కెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేను మనసు లేని మనిషిగా జీవిస్తున్నాను. మనసు లేకపోతే నన్ను పెళ్లి చేసుకున్నావు? దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. మా బామ్మ నిన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంది. అంతే, నా గుండె రాయి చేసుకున్నాను. నా గోపి నా కాకపోయిన తర్వాత ఏ వెదవైతేనే, ఏ అంట్ల కుంకైతేనే, ఏ అడ్డగాడిదైతేనే ఎవరో ఒకరిని చేసుకుంటా అన్నాను. మీకు ఇచ్చి పెళ్లి చేశారు. అంటే నీ దృష్టిలో నేను అంట్ల వెదవని, అడ్డగాడిదని, సన్నాసి అన్నమాట. భర్త మీద అలాంటి భావనలున్నా నా అలాంటి పతివ్రతలు అలా చెప్పకూడదండి. ఓకే ఓకే ఓకే, నీ ఫ్లాష్ బ్యాక్ అంతా విన్న తర్వాత కూడా పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తున్నాను రాధా. రాధా రాధా అదే టచ్. అయ్యో నానమ్మ, మా బట్టలు ఎలా ఉన్నాయి? పెద్దన్నయ్య కుట్టించాడు. ఏంట్రా, వాడికి ఏమన్నా మతిపోయిందా? ఇంత కుర్చవ కుట్టించాడేంటి? ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించొచ్చుగా. ఏమైందిరా? ఇప్పుడు చూడు. ఏమంటే ఆ కోటి గంటలు మీరు నన్ను చిన్న పిల్లలు అయిపోతున్నారు. కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త.